మనతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోనే ఫైర్ బ్రాండ్ గతంలో అసెంబ్లీలో పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి మాజీ ఎమ్మెల్యే ఎవరో మీకు అర్థమై ఉంటుంది. మనతో పాటు రేఖా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఒకసారి రేఖా మేడంతో మాట్లాడిద్దాం. ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది, కాంగ్రెస్లో పోయిన తర్వాత కొంత సైలెంట్ మోడ్కి వెళ్ళిపోయిన పరిస్థితి, అసలు పరిస్థితి ఏంటి, కాంగ్రెస్లో అసలు ఏదన్నా ఆ ప్రాధాన్యత ఉందా లేదా, మరి 2 సార్లు ఎమ్మెల్యే 10 సంవత్సరాలు సుదీర్ఘంగా గతంలో పాలకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది తెలుసుకున్నాం. అక్కడ నమస్తే అన్న. ఏంటక్క కూల్గా ఉన్నారు, ఏంటి పరిస్థితి? కూల్ ఉండాలనే ఒక 5 సంవత్సరాలు కూల్ ఉండాలనే ఉన్నాను. ప్రజలకి 10 సంవత్సరాలు సేవ చేశాను. ఆ అవకాశం ప్రజలు ఇచ్చారు. ప్రజలే నా దేవుళ్ళు. కాకపోతే ఇప్పుడు బొజ్జు పటేల్ చేస్తున్నారు కదా, చెయ్యని ప్రజలలో ఉండని. ఆయన కూడా ఏంటి అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. మరి ఆయనకు ఎమ్మెల్యేగా గెలిపించారు, ఆయన ఉన్నాడు కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను. అంటే ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత టికెట్ వస్తుంది, లేదంటే ఏదో నామినేట్ వస్తుంది, లేదంటే ఇంకోటి వస్తుంది అని ఏదో ఆశలో ఉన్నట్టు గతంలో ఒక ప్రచారం జరిగింది. ఒక పరిస్థితి నాయకుడు అంటే ఖచ్చితంగా ఆశలో ఉండాలి కదా, లేకుంటే నాయకుడు అని ఎలా అనిపించుకుంటారు? ఖచ్చితంగా నామినేట్ ఇస్తాము, ఆ టైంలో ఎంపీ ఇస్తామని అన్నారు. మరి వాళ్ళు లేదు, ఒకటి ఈక్వేషన్లో ఆదివాసికి ఇవ్వాలని చెప్పేసి సుగుణ గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఏదన్నా ఫిలప్ చేస్తామంటే సరే ఇవ్వండి, అవకాశం ఇచ్చినప్పుడే నేను వస్తాను. పోస్ట్ కోసం ఉరకడం కాదు, పోస్ట్ మన వెంట వచ్చేటట్టు మనం చేసుకోవాలనే ఉద్దేశం నాది. సైలెంట్లో మర్మం ఏంటి? సైలెంట్ అనేది కాదు, కాకపోతే ప్రజల్లో నేను వెళ్తున్నాను, నా వేలో నేను వెళ్తున్నాను. సైలెంట్ అంటే ప్రజల్లో ఇప్పుడు ఎప్పుడు తిరిగినప్పుడు అప్పుడు 24 అవర్స్ సర్వీస్ ఇచ్చాను. ఇప్పుడేమో ఎక్కడన్నా అవకాశం వచ్చినప్పుడు ఎవరన్నా పిలిస్తే వాళ్ళ దగ్గర వెళ్ళడం జరగడం అవుతుంది. అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. ఏంటివి సదర్ మార్ట్ ఈరోజు ముఖ్యమంత్రి వస్తున్నాడు, సదర్ మార్ట్ ఓపెనింగ్ ఉండబోతుంది. అసలు ఏంటి సదర్ మార్ట్ గురించి మీరు మర్చిపోయినరా? గతంలో ఫైట్ చేసిండ్రు, హరీష్ రావుతో గొడవ అయింది, కేసీఆర్తో చర్చ అయింది, కేటీఆర్తో చర్చ అయింది. ఈరోజు రేఖా నాయక్ లేకుంటే, ఐక్యరెడ్డి సార్ లేకుంటే, ఇంద్రకరణ్ రెడ్డి సార్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆ టైంలో హరీష్ రావు గారు కూడా సపోర్ట్ చేసి ఆ సదర్ మట్ కట్టించడం జరిగింది. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు దానికి సదర్ మట్ నుంచి ఇక్కడ డైరెక్ట్ కెనాల్ ఇస్తామని అన్నారు. ఆ కెనాల్ మాత్రం పెండింగ్ అయిపోయింది. మరి సదర్ మట్ అయితే కట్టించడం జరిగింది. ఈ ఖానాపూర్లో సదర్ మట్ ఎలా వచ్చిందనేది ప్రజలకు అడిగితే తెలుస్తుంది. అది మేము ఎంత కష్టపడితే ఆ సదర్ మట్ వచ్చిందో. ప్రతిదానికి నేను ఫైట్ చేసినప్పుడే నా కాన్స్టిట్యున్సీకి, ఇక్కడ ఈ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ పేరుకి మాత్రమే ఉండే, ఒక ఫైర్ స్టేషన్ లేదు, ఒకటేమో స్టేడియం లేకుండే, ఒక కోర్ట్ లేకుండే, 100 బెడెడ్ హాస్పిటల్, స్కూల్ కానీ ఇవన్నీ నా పీరియడ్లో శాంక్షన్ చేయించాను. డిగ్రీ కాలేజ్ కోసం పదే పదే ఒక ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు శాంక్షన్ చేయలేదు. మరి ఖానాపూర్కి వాళ్ళకి దృష్టి లేకుండానా, నాకు ఫ్యూచరు అన్ని శాంక్షన్ చేస్తే మళ్ళీ ఇండిపెండెంట్ వేస్తే ఎక్కడ ఎమ్మెల్యే అయిపోతుంది అనేది భయంతో వాళ్ళు చాలా పనులు ఆపేశారు. ఇంకా ఖానాపూర్కి చాలా డెవలప్ చేసేది ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా ఇంకా అది సెంట్రల్ లైటింగే ఒకటే వేసాం కానీ రోడ్ వైండింగ్ కాలేదు. ఇంకా చాలా పనులు ఉన్నాయి. అది బొజ్జు పటేల్ చేపిస్తే బాగుంటుంది. మరి ఇక్కడ స్కూల్ కోసం కూడా ఫైట్ చేస్తున్నారు. వాస్తవంగా ఇక్కడ కూడా ఒక స్కూల్ ఇవ్వాల్సిందే. మరి ఈరోజు ఆ స్కూలు ఉట్నూరులో ఇవ్వడం జరిగింది. ఉట్నూరు ప్రజలకు కూడా కావాల్సిందే, ఇక్కడ ప్రజలకు కూడా కావాల్సింది. ఎందుకంటే ఏజెన్సీ ఏరియాలో అక్కడ ఇస్తూ మళ్ళీ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి కూడా ప్రయారిటీ, ఖానాపూర్ హెడ్ క్వార్టర్లో ప్రయారిటీ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గురించా మీరు అవునండి, దాని గురించి. అయితే ఇక్కడ ఇస్తే ఇక్కడ పిల్లలకి డిమాండ్ ఉంది కదా, మరి ఇక్కడ కూడా అక్కడ ఏకలవ్య స్కూల్ ఉంది. సెకండ్ ప్రయారిటీ అక్కడ ఇచ్చి ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ ఇస్తే బాగుండేది అనేది నా ఉద్దేశం. లేకుంటే ఈ రెండు ఒకటేసారి కూడా స్టార్ట్ చేయొచ్చు. ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇక్కడ సమస్యలు చెప్తే డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు ఇస్తారనే ఉద్దేశం అయితే నాకుంది, నా నమ్మకం ఉంది. ఆ బొజ్జు పటేల్ కూడా తీసుకెళ్తాను, ఖచ్చితంగా ఇక్కడ కూడా శాంక్షన్ చేపిస్తాను అక్క అని అన్నారు నేను ఒకసారి మాట్లాడితే. మరి అది చేపిస్తే బాగుంటుంది, ప్రజలు కూడా నమ్ముతారు. ఇప్పుడేమో కేసీఆర్ గారు అంటున్నారు, అంతకుముందు ఒక హార్ష్ ప్రతిసారి మారింది. ఏమన్నా పిలుపు వచ్చిందా? గర్వాపసి చర్చ జరుగుతుందా? పిలుపు వచ్చిందా రాలేదా అనేది పక్కన పెట్టండి.
ప్రతిసారి యాంగిల్‌లోనే ఉండం గదా! ఆ టైంలో నా ఆవేశం, నా బాధ, నాకు చేసిన మోసంకి ఆ మాటలొచ్చినాయి. కానీ ప్రతిసారి కేసీఆర్‌కి తిట్టడం నేను డ్యూటీలో ఎవరిని సమర్థిస్తారు? మీరొక తెలంగాణ యాజిటేషన్‌లో గూడా ఉన్నారు. మీరు, మీ హస్బెండ్ కూడా. ఏ ఏ ప్రభుత్వాన్ని సమర్థిస్తారు? ఏ ప్రభుత్వం ఆ పర్ఫెక్ట్‌గా టైంలో ఆ పనిచేస్తుంది? ప్రభుత్వం కరెక్ట్ ఉండే, ఈ టైంలో ఈ ప్రభుత్వం కరెక్ట్ ఉంది. తెలివిగా మరి చెప్తున్నారట. తెలివిగా కాదు. ఆ టైంలో ఆ ప్రభుత్వం కరెక్ట్‌గా చేసింది గదా! మరి డబుల్ బెడ్‌రూమ్ హౌసెస్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు. ఏ స్థలంలో వాళ్ళకి ఇల్లు కావాలన్నారో వాళ్ళిప్పుడు కట్టుకుంటున్నారు. హ్యాపీగా ఉన్నారు. ఆ టైంలో మేము మొత్తుకున్నా గూడా ఇల్లులు ఇవ్వలేదు. మరి అలాగే ఈరోజు వీళ్ళేమో బీఆర్ఎస్ చాలా మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంతగానం ఎన్ని కాన్స్టిట్యున్సీకి డెవలప్ చేశారు. ఎక్కడెక్కడ డబుల్ బెడ్‌రూమ్ హౌసెస్ కట్టారు. ఎక్కడైతే అవసరాలున్నాయో అక్కడ రోడ్ ఇచ్చారా? కల్వర్ట్స్ ఇచ్చారా? మరి ఏదైతే పేద కాన్స్టిట్యున్సీ అంటే ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీకి నా కాన్స్టిట్యున్సీ గురించి నేను మాట్లాడతాను. ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ అవసరం ఉండే. ఆ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయలేదు. కడంది ఒకవేళ కడం ఆ రోజు మునిగిపోయి తెగిపోతే ఆ రోజు ఎంత ఇబ్బంది ఉండే. ఆ రోజు కూడా కనీసం ఏ ఆఫీసర్లను పంపించారు కానీ ఏ నాయకుడు రాలే. ఆ రోజు కేవలం ఇంద్రకరణ్ రెడ్డి గారు నేను రాత్రి పగలు దానికి కష్టపడి అది ఆఫీసర్లకి ధైర్యం ఇచ్చి చేయి పట్టుకొని తీసుకొని పోతే ఆ కడం డ్యామ్ ఆగింది. అప్పుడు కూడా కనీసం ముఖ్యమంత్రి గారు రాలేదు, లేకుంటే కేటీఆర్ రాలేదు, వాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు ఆ టైంలో. అలాంటి బాధలు చాలా ఉన్నాయి. ఆ టైంలో నాకు ఆ బాధ అనిపించింది కాబట్టి ఆ మాట మాట్లాడడం జరిగింది. ఇప్పుడు సొంత బిడ్డనే బయటికి వచ్చి అన్నీ చెప్తుంది. నేనైతే బయట దాన్ని నేను చెప్పడంలో తప్పు లేదు కదా! ఏంటి మీకు బాగా దగ్గర సొంత బిడ్డ కవిత. కవిత ఏమన్నా ఫోన్ చేసిందా? వేరే పార్టీ పెడుతున్నా, మీరు షామిల్ కావాలి, రావాలి, మాతో కలిసి పనిచేయాలి. ఈ చర్చ ఏమైనా జరిగిందా? ఇప్పుడన్నా ఎవరన్నా మంచి స్ట్రాంగ్ నాయకులకి ఫోన్ చేస్తారు కదన్న. చేస్తారు, పిలిపిస్తారు. కానీ అందరూ ఎళ్లరు కదా! ఒకసారి మోసము, దెబ్బ తగిలిన మనిషి నేను. నేనైతే అంత ఈజీగా ఇది ఏం చెప్పలేదు. తక్కువ చేసిండు కేసీఆర్ మీకు? ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. మీకు అంతకుముందు ప్రాధాన్యత ఇచ్చిండు. తర్వాత ఏదో చైర్మన్ కూడా చేసినట్టున్నారు. మీరు అడిగిన నిధులు ఇచ్చిండ్రు. మీరు ఏది అడిగితే అది చేసిండు. కడెం ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మతుల కోసం అప్పుడు 6 కోట్ల రూపాయలు చిల్లర ఇచ్చిండు. మీకు సంబంధించిన రోడ్లు, కనెక్టివిటీ రోడ్లు, బ్రిడ్జులు ఖానాపూర్ వరకు, ఖానాపూర్ టు నిర్మల్ వరకు రోడ్లు ఇచ్చిండు. ఏం జరిగింది అసలు? ఎందుకు మీకు ఈ గ్యాప్ రానికి కారణం ఏంటి అసలు? నాకే తెలీదసలు. ఇప్పటికీ తెలియదు దాని గురించి. మీకు కూడా కేసీఆర్ గారు బిడ్డనే సంబంధిస్తుందా కేసీఆర్ గారు అన్నీ ఇచ్చారు. టికెట్ ఇవ్వని మాత్రాన నేను 3 నెలలు ఇంట్లోనే కూర్చున్నాను. నేను పార్టీ వదలలేదు. ఈరోజా, రేపా పిలుపొస్తదనేదే వెయిట్ చేశాను. కానీ నాకు టికెట్ ఇవ్వకుండా నేను పార్టీలోనే ఉన్నాను. కానీ నాకు కడుపు మీద కొట్టారు చూడు, అది బాధ. నా బిడ్డ ఏం చేసిందండి? నా బిడ్డకెందుకు తీసుకెళ్ళి లూపోల్లో పెట్టాలి నా అల్లుడికి? నా బిడ్డ నా ఇంటికి రాకుండా నేను కాలు మొక్కి వచ్చాను. మీరు నాకు చేశారు, టికెట్ ఇవ్వలేదు. మీకు నచ్చంది మీ పార్టీ, మీ ఇష్టం. ఎవరికన్నా ఇచ్చుకోండి. కానీ నా బిడ్డకి మోసం చెయ్యకండి, నా అల్లుడికి మోసం చెయ్యకండి. ఆయన ఎలాంటి దాంట్లో నా దాంట్లో ఆయనకి ఇన్వాల్వ్ చెయ్యకండి అని అంటే, మీరు ఒకటే రోజుల్లో మీరు కుక్‌ని తీసేస్తారు. వెహికల్ లాగేస్తారు. ఆయనతో పాటు ఉన్న సెక్యూరిటీని లాగేస్తారు. మీరు ఇదే రోజు నువ్వు ఇక్కడి నుంచి వెకేట్ చేసి పోవాలని అంటారు. ఆయనేం చేశాడు? ఆయనేం చేశారు? నీకు నీకు నేనంటే ఇష్టం లేదు ఉండొచ్చు. నాకు నువ్వు టికెట్ ఇవ్వద్దు అని అనుకున్నావు. నన్ను పక్కన కూర్చోబెట్టాలనుకున్నావు. ఓకే. నీ ఇష్టం, నీ పార్టీ, నీ టికెట్టు, నీ ఇష్టం అదంతా నీ మీదనే. కానీ నా బిడ్డ ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? నా బిడ్డ అల్లుడికి ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? అదే బాధతో నేను బయటికి రావడం జరిగింది. కానీ ఆయన నాకు కాన్స్టిట్యున్సీకి ప్రతిసారి ఈరోజు నేను కేసీఆర్ గారికి ఈ మీడియా తరపున, మీ ఆర్టీవీ తరపున నేను ఒకటే అడుగుతున్నాను. నేను ఏం తప్పు చేశానని నాకు టికెట్ ఇవ్వలేదు. నేను కనీసం 3 నెలలు ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక్కరైనా వచ్చి నువ్వు సరే నీకు టికెట్ ఇవ్వలేదు, ఏదో ఒక పోస్ట్ ఇస్తాం నువ్వు రా అని చెప్పారా మీరు? అంటే రేఖది అవసరమే లేదు కదా! అవసరం ఉంటే మీరు ఎక్కడన్నా కూర్చోబెడతారు. అవసరం లేకుంటే మీరు ఎక్కడన్నా తొక్కుతారు. దానికోసమే కదా మీకు ఒక నాయకుడు కావాలి. నాయకుడు వద్దు అని అనుకుంటే మీరు ఎవరైతే నోరిప్పుతారో వాళ్ళకి మాత్రం దగ్గర రానియరు, వాళ్ళకి మాత్రం ఎదగనియరు. అసలు నేను ఏం తప్పు చేశాను? ఎక్కడన్నా భూమి కబ్జా చేశానా? ఎవరికన్నా మోసం చేశానా? ఏమన్నా స్కామ్ చేశానా? ఏం చేశానని నాకు టికెట్ ఇవ్వలేదు? సరే నీకు ఇష్టం లేదు రేఖా నాయక్కి టికెట్ ఇవ్వాలని పక్కన పెట్టావు. ఎవడో ఏదో చెప్తే ఏదో. నేను అంత దిగజారి పడలేదు. ట్రాక్టర్ షోరూమ్ అన్నారు మీరు. ఇప్పుడు అందరు బిజినెస్ చేయట్లేదా మీ వాళ్ళు?
మీ వాళ్ళు ఎవరు బిజినెస్ చేసుకోవద్దా మరి? అంటే ఒక ఎస్టీకి, ఒక మహిళకి నువ్వు టికెట్ ఇస్తే అక్కడే ఉండాలి కానీ ఎదగద్దా మరి? నువ్వు ఎదగొద్దు, ఏం చేయొద్దు. మీరు కనీసం టికెట్ ఇయ్యనప్పుడు ఒక 5 నిమిషాలు పిలిచి నీకు టికెట్ ఇవ్వట్లేదమ్మా, ఈ ప్రాబ్లమ్ ఉంది, దీనికి నీకు సమాధానం నేను చెప్పలేకపోతున్నా, నువ్వైనా సమాధానం చెప్పు అని అడగాలి కదా! ఏం లేకుండా నీకు టికెట్ ఇవ్వము, నువ్వు పక్కన కూర్చోమంటే దేనికి కూర్చుంటానండి? 10 సంవత్సరాలు నేను ఉద్యమాలు చేశాను, నేను జైలుకెళ్ళా. ఆ రోజు ఆ క్యాండిడేట్ ఎక్కడున్నాడు? అసలు ఉద్యమాల్లో ఉన్నాడా? మొన్నటి వరకేమో ఆయన పార్టీకి రాకముందు ఆయన నాకు చుట్టమే కావచ్చు. ఆయన అప్పుడు ఎట్లా మీ ఏమంటుండే, తమ్మునికి మీకు మధ్య చర్చ సంభాషణ జరుగుతుందా? అంటే మీ ఇద్దరి మధ్యలో ర్యాపో ఉందా? అంటే ఆయన అక్క తమ్ముడు అక్క ఎక్కడ ఆయన తమ్ముడు ఎక్కడ సంబంధిస్తాడు తమ్ముడు జాన్సన్. నా బిడ్డ పెళ్ళిలా జాన్సన్ వచ్చిండు. కనీసం కేటీఆర్కి వెళ్ళి చేయగలిపితే చేయగలపలే. కేటీఆర్ నీకు ఎక్కడ దోస్తాయిండు మరి? నువ్వు చెప్పు ఇప్పుడు సమాధానము. నువ్వు ఏ రోజు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ గురించి, ఇక్కడ ప్రజల గురించి ఏం సమస్యలు నీకు తెలుసని నీకు టికెట్ తీసుకున్నావు నువ్వు? ఇక్కడ ఎక్కడ ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఎన్ని కల్వర్ట్స్ ఉన్నాయి, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలకి ఏం కావాలి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏమి ఇస్తే ప్రజలు అక్కడ బాగుపడతారు? మరి నీకు ఇవన్నీ తెలియకుండా ఖాళీ టికెట్, నాకు క్లోజ్ ఫ్రెండ్, నా తమ్ముడు, నా సొంత కొడుకుకి ఫ్రెండ్ అని నువ్వు టికెట్ ఇచ్చావు. ఏ బేస్ కింద టికెట్ ఇచ్చావు? ఆ రోజు మేము ఉద్యమాలు చేస్తే నీ పార్టీలో ఎవరు లేకుంటే, నేను కాంగ్రెస్లో ఉంటే నువ్వు ఆ రేఖకి ఇస్తే అక్కడ గెలుస్తుందంటే రేఖను పిలిపించి ఇచ్చినావు టికెట్. మళ్ళీ నీ ఫ్రెండ్, నీ కొడుకు ఫ్రెండ్ వస్తే నువ్వు నన్ను పక్కన పెట్టావు. ఆయనకి ఏం తెలుసని నువ్వు టికెట్ ఇచ్చావు? ఇక్కడ ఎలా గెలుస్తారని కేటీఆర్ మొన్న అన్నారంట ఒక మనిషికితో, మా కార్యకర్తతో, ఆమె ఇప్పుడు ఇంట్లో ఉంది. ఎందుకున్నాను నేను ఇంట్లో? టైం వచ్చినప్పుడు బయటకు వస్తాను. టైం కోసం వెయిట్ చేస్తున్నా. ఎస్, మా పార్టీలో నేను ఆయనను గెలిపించుకోవాలనుకున్నాను. ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చారో బొజ్జుకి, ఆయనకు నేను పని చేశాను, గెలిపించాను. మెజార్టీ నా మొగుడుకు అక్కడ టికెట్ ఇచ్చారు కాబట్టి నేను అక్కడ ఆసిఫాబాద్లో పనిచేశా. అదే 22 డేస్లో 62,000 వచ్చింది. నేను అక్కడ ఆసిఫాబాద్లో జెడ్పీటీసీ చేశా. అదే ఇక్కడ ఉంటే డిపాజిట్ కూడా రాకపోతుండే జాన్సన్ నాయక్కి. జాన్సన్ నాయక్ ఏం చేశాడు? ఉద్యమం చేశాడా? ఎప్పుడన్నా నేను ఇక్కడ ఉద్యమం చేసిన రోజు మాకు తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టిండు రాథోడ్ రమేష్. రోజు జైలుకు ఒక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక మహిళని కూడా చూడకుండా తీసుకుపోయి లోపల ఉట్నూరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, సాయంత్రం వదలడం. మరి ఉద్యమాలు ఆ రోజు జెండా పట్టడానికి కూడా జనాలు ముందుకు రాలే. నేను గుట్ట అనక, ఉట్నూరు ఏజెన్సీ అనక, అన్ని గుట్టల్లో కొండల్లో తిరిగి జెండా పాతేసి కార్యకర్తల్ని, క్యాడర్ని తయారు చేశా. అప్పుడు ఎందుకు మర్చిపోయారు? మీకు బొజ్జు మధ్య అసలు మాటలే లేవు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు అని ఒక ప్రచారం జరుగుతుంది బయట, నిజమా? ఇప్పుడు బొజ్జు మధ్యలో, నా మధ్యలో అయితే ఇప్పటివరకు ఎలాంటిది ఆ సమస్యలు ఏం లేవు. నేను ఏదన్నా అవసరం ఉంటే నేను ఆయన ఎక్కడన్నా కలిస్తే మాట్లాడతాను. క్యాడర్ ఉందా? నా క్యాడర్ నాకుంది. అంటే ఈసారి ఎమ్మెల్యే చేస్తుండ్రా మీరు? ఖచ్చితంగా 100%. ఇప్పుడు ఇండిపెండెంట్ అయినా సరే, పార్టీ అనేది కాదు, కానీ నేను పోటీలో ఉంటాను. కెమెరా ముందు మాట్లాడుతున్నా 100% నేను పోటీ చేస్తున్నా ఖానాపూర్ నుంచి. నెక్స్ట్ పక్కా 200%. ఏ పార్టీ ప్రస్తుతం సిట్టింగ్ పార్టీ అనేది నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని మీకు ఇయ్యరు. మరి మహిళ వస్తే ఎవరికి ఇస్తారండి? ఏమన్నా చర్చ జరుగుతుందా? చర్చ జరుగుతుంది అనేది ఇప్పటిదాకా మీరు కలవనట్టున్నారు. నేను కలిసాను, 2-3 సార్లు కలిసాను. చర్చ జరిగింది అని అలా ఎలా అనుకుంటారు? చర్చ జరిగితేనే నేను అప్పుడు లీడర్, చర్చ అయినప్పుడే నేను లీడర్ కాలేదు కదా. నేను ఈ రోజుకు అప్పుడు నేను ఇండిపెండెంటే వేశాను. ఆసిఫాబాద్ మీకు తెలియదు ఏముంది, మీరు కూడా ఆసిఫాబాద్లో ఉంటారు. ఆసిఫాబాద్ ఇండిపెండెంట్ వేశాను. అప్పుడు ఎవరికి రాని టికెట్ ఉన్న వాళ్ళకు కూడా డిపాజిట్ రాలేదు. నాకు అప్పుడు 15,000 చేంజ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇండిపెండెంట్ వేస్తానేమో, అలా ఎలా అనుకుంటారు? ఏ పార్టీకి వెళ్తానా ఏందనేది. గ్రామాలలో పరిస్థితి ఎట్లుంది? అంటే మీరు ప్రస్తుతం గతంలో క్రియాశీలక పాత్రలో ఉన్నారు, ఉద్యమాల్లో ఉన్నారు, పాలకవర్గంలో ఉన్నారు. ఇప్పుడు ఎట్లుంది గ్రామాలలో, గిరిజన గ్రామాలలో పరిస్థితి ఎట్లుంది? రోడ్ కనెక్టివిటీ ఏంటి? గిరిజనుల పరిస్థితి ఏంటి? మీ ఖానాపూర్ మున్సిపాలిటీ పరిస్థితి ఏంటి? రేపు మున్సిపల్ ఎన్నికలు కూడా వస్తుంది. డెఫినెట్లీ ఖానాపూర్ కాంగ్రెస్లో ఉన్నానని అబద్ధం చెప్పాలి. కాంగ్రెస్లో ఉన్నానని అబద్ధం అయితే కాదు, కానీ ప్రజల్లో ఇంకా దూసుకుంటూ వెళ్ళాలి. బొజ్జు పటేల్ గ్రామాల్లో సమస్యలు ఇంకా ఉన్నాయి. సమస్యలన్నీ 2 సంవత్సరాల్లోనే తీరిపోతుంది అనేది అనలేదు. మేము 10 సంవత్సరాలు చేస్తేనే గ్రామాల్లో అక్కడక్కడ ఇంకా పనులు అలాగే ఉన్నాయి, పనులు ఇంకా కాలేదు. కొన్ని గ్రామాల్లో కనెక్టివిటీ రోడ్లు లేవు, కొన్ని అలాంటి సమస్యలు ఉన్నాయి. మరి ఇప్పుడు మున్సిపాలిటీ అనుకున్న అంత ఈజీ అయితే కాదు, టఫే ఉంటుంది, దానికి ఫైట్ చేయాలి. కానీ ప్రజల్లో నమ్మకం తీసుకొస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్స్ గెలుస్తారు. ఏంటి అంటే మొన్న జరిగిన లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికల్లో మీ అభ్యర్థులు ఏమైనా గెలిచిండ్రా, నిలబడ్డరా?
పార్టీ అభ్యర్థులు నుంచున్నారు, గెలిచినారు. వాళ్ళకి సపోర్ట్ చేసిన మీరు నేనేం చేయాలో మీ చేశాను. మీ వర్గానికి సంబంధించిన వాళ్ళకి కూడా నా వర్గానిలో సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు గెలిచారు. కొంతమంది ఓడిపోయారు. రేఖకి ఇంట్లో ఉంటుంది, పూజలు చేసుకుంటుంది, దైవ భక్తురాలు అయిపోయింది, యెస్. ఇప్పుడు రాజకీయం లేదు, ఏం లేదు, కూల్గా ఉన్నది అని తప్ బయట ప్రచారం జరుగుతుంది. తప్పు లేదు గదా! ఒక 5 సంవత్సరాలు దేవుడికి భక్తితో పూజ చేస్తే తప్పు లేదు గదా! టైం కోసం వెయిట్ చేస్తున్నానని అన్నాను గదా! 10 ఇంకా సంవత్సరాలు 10 సంవత్సరాలు పవన్ అనుభవించి ఇంత ఈజీగా బయటికి ఎట్లా రికవరీ కాగలిగిన మీరు? కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు ఇంకా. అంటే ప్రతి దానికి మనము ఎడిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రజల సమస్య ఇంట్లో కూర్చొని కూడా తీర్చొచ్చు. నేనైతే అదే అనుకుంటాను. సమస్య మనుషులకి, దేవుళ్ళకే వచ్చింది. మనమెంత, మన లెక్కెంత. కాబట్టి దేవుడి దగ్గర మన టైం దొరికినప్పుడు దేవుడి దగ్గర కూర్చొని పూజలు చేస్తున్నాను. మళ్ళీ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక 2 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా బయటికొస్తాను. 1 ఇయర్, 1½ ఇయర్ తర్వాత ప్రజల్లో వెళ్తాను. ప్రజల సమస్యల మీద పోరాడతాను. టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఎట్లుంది అంటే క్యాడర్ ఉందా మీ దగ్గర, లేదంటే పాత లైన్ ఉందా, లేదంటే పార్టీ మారుతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది, ఏమన్నా నిజమా, దీంట్లో వాస్తవం ఉందా? నాలికకి బొక్కలేదు, ఏదన్నా మాట్లాడతారు. అవసరం ఉంటే ప్రజలు ఎలా ఏం చెప్తారో నా క్యాడర్ ఉంది. నా క్యాడర్‌తో మాట్లాడతాను. వాళ్ళు ఏం చెప్తారో అదే డిసిషన్ తీసుకొని ప్రజల్లో వెళ్తాను. బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు బీజేపీ, మీకు బీఆర్ఎస్ ఆఫరిస్తున్నాయని అంటున్నారు. దీంట్లో నిజం బీజేపీ, ఉందా? బీఆర్ఎస్, కాంగ్రెస్ కావచ్చు. ఇప్పుడైతే ప్రెజెంట్ నేను కాంగ్రెస్‌లోనే ఉన్నాను. కాంగ్రెస్ కోసమే పనిచేస్తాను. కాంగ్రెస్ కోసమే ఎవరైనా నాయకులు వచ్చినా నేను మంత్రులతో కానీ, ఇప్పుడు ప్రెజెంట్ ఎమ్మెల్యేతో కానీ మాట్లాడడం జరుగుతుంది. ఇంకా బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళందరూ చెప్తారు, "రా అక్క బావుంటుంది మా పార్టీలో" అని చెప్పడంలో, వాళ్ళు అడగడంలో తప్పు లేదు కదా! ఎవరన్నా ఇంట్లో కూర్చున్నావు అక్క మాతో పాటైనా రా, బయటి ప్రజల సమస్యలు తీర్చు. నువ్వు ఉన్నప్పుడు మేము ఏదన్నా ఫైట్ చేస్తే, ఎక్కడన్నా ధర్నా చేస్తే వేరే ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు కానీ నువ్వు అక్కడ గట్టిగా వచ్చి నిలబడేది, కూర్చొని కొట్లాడేది, మాట్లాడేదా? ఎస్. అదే కొట్లాడేది. అడుగుతున్నారు. కానీ ఇంకా నేను వాళ్ళకి ఏం చెప్పలేదు. ఇంకో 1½ ఇయర్ తర్వాత నేను చెప్తాను తమ్మి అని అన్నాడు. ఏంటక్క అంటే భర్తనేమో అటు కాంగ్రెస్లో ఉన్నాడు, మీరేమో వైల్డ్గా కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి, ఎట్లా చూడొచ్చు పరిస్థితి? ఆశీర్వాద్లో భర్త శ్యామ్ నాయక్ మీ హస్బెండ్, మీరు ఇక్కడ ఖానాపూర్లో. అసలు కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేసింది. లీడర్ మోసం చేశారు ఉండొచ్చు. నేను వెంటనే వెళ్తే వేరే పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాకు మోసం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ నాకు మోసం చేయలే. నేను డే ఫస్ట్ కాంగ్రెస్ లీడర్నే. కాంగ్రెస్లో వెళ్ళంగానే నాకు వెంటనే టికెట్ ఇచ్చారు. ఏ నమ్మకంతో ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? దేనికి ఇచ్చారు? నేను ఖచ్చితంగా కాంగ్రెస్లోనే ఉంటాను. నాకు ఆ నమ్మకం ఉంది, కాంగ్రెస్ నుంచే నాకు టికెట్ వస్తుంది అనేది. అది ఎంపీ కావచ్చు, ఇది మహిళ కావచ్చు. రేపు మహిళ మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయితే నేరుగా డెఫినెట్లీ మహిళ వస్తుంది కదా. అప్పుడు మహిళలు ఎవరున్నారు ఖానాపూర్లో? నేనున్నాను కదా. నాకైతే గుర్తిస్తారనే నమ్మకం నాకుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచే నేను టికెట్ తీసుకొస్తాను ఫైట్ చేసి. ఎట్లుంది అంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో కొద్దిగా సొంత టీం ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారని ఒక చర్చ జరుగుతుంది. ఇందులో వాస్తవం ఉందా? మీరు సీనియర్ నాయకురాలు, మీకు ఇప్పుడు నేనైతే ఇటువంటి హింట్ ఏమన్నా అందిందా? అసలు మీరు సీనియర్ వర్గమా, ముఖ్యమంత్రి వర్గమా? నేను ఒక సీనియర్ లీడర్నే కానీ ఏ వర్గంలో లేను. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పాపం మంచి రెస్పాన్స్ ఇస్తారు. నువ్వు ఏ పని తీసుకెళ్ళినా పని చేస్తున్నారు. నేను 3-4 సార్లు కలవడం జరిగింది. 3-4 సార్లు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సదర్మాట్ బ్యారేజ్ అంశంలో, సదర్మాట్కు సంబంధించిన అంశంలో మీరేం చెప్తారు? వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్నారు. చాలా సంతోషం. కానీ ఇక్కడ ప్రజల డిమాండ్ ఒకటి ఉండే. నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి సదర్మట్ కన్స్ట్రక్షన్ చేయించినప్పటి నుంచి కూడా అక్కడ బ్యారేజ్ కట్టడం జరిగింది. కానీ ఇక్కడ వాటర్ అందుతుందో లేదో అనేది ఇక్కడ ప్రజలకి భయం అనేది ఉంది. కాబట్టి ఒకటి డైరెక్ట్ కెనాల్ ఇస్తే, అది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తే ప్రజలు జీవితాంతము గుర్తించుకుంటారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నాది కూడా ప్రజల తరపున ఒక డిమాండ్, ఖచ్చితంగా ఈ డైరెక్ట్ కెనాల్ ఇవ్వండి సార్. ఎందుకంటే ఇక్కడ ప్రజల డిమాండ్. ఇక్కడ నుంచి మళ్ళీ లేకుంటే వాళ్ళు ప్రతిసారి వాటర్ రాకుంటే వాళ్ళు వెళ్ళడము, ధర్నా చేయడం ఇవన్నీ జరుగుతుంది. సదర్మట్ కట్టిందే కేవలం ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ కోసం కాబట్టి ఆ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి సదర్మట్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కానీ డైరెక్ట్ కెనాల్ ఇస్తే ఇంకా న్యాయం చేసినట్టు అవుతుంది. ఇదొక్కటి హామీ ఇస్తే బాగుంటుంది అనేది నా ఒక ఉద్దేశం. ఎట్లుంది అక్క అంటే మీరు మళ్ళీ బయటకు వస్తా అంటున్నారు, గ్రామాలు తిరుగుతూ అంటున్నారు, ఈసారి ఎమ్మెల్యే పోటీ చేస్తా అంటున్నారు. ఈ అంశంలో ఏం చెప్తారు మీరు? ప్రజలకు ఏం చెప్తారు?
మీ పార్టీ నాయకులకు ఏం చెప్తారు, ఏంటి అసలు? నేను ప్రజల దగ్గరికి వెళ్తాను. నాయకులు అనేది తర్వాత ఆటోమేటిక్‌గా వస్తారు. ప్రజల దగ్గరికి వెళ్ళేసి నేను 10 సంవత్సరాలు పనిచేసిన తీరు ప్రజలు చూసారు. 2 సార్లు ఎమ్మెల్యే ఇచ్చే అవకాశం ఇచ్చారంటే నాట్ ఏ జోక్. మరి ఆ టైంలో ఎంతోమంది లీడర్లు పోటీ చేశారు నా మీద. పెద్ద పెద్ద నాయకులని పేరుండే. వాళ్ళని పక్కన పెట్టి నాకు అవకాశం ఇచ్చారు. నేను ఓడిపోయిన ఎమ్మెల్యే గాదు. నేను పక్కకు జరిగిన ఎమ్మెల్యేని. నాకు ఆ రోజు నా భర్తకు అవకాశం ఇచ్చారు. ప్రభుత్వంలో మరి ఇద్దరిలో ఎవరికిస్తారంటే నన్ను తీసుకోమన్నారు. కానీ నేను ఇక్కడ ప్రజలకి మోసం చేయలేను. నేను ఇక్కడ ప్రజల్ని వదిలిపోలేను. మరి మా హస్బెండ్ అక్కడ అవకాశం ఆయనకివ్వండి అంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ తరపుననే పోటీ చేస్తాను. మహిళ వస్తదనే నమ్మకం నాకుంది. మహిళా బిల్ ఇంప్లిమెంట్ అవుతది ఖచ్చితంగా. దాంట్లో నాకు కూడా అవకాశం వస్తదనే నమ్మకం నాకుంది. ప్రజల్లో వెళ్ళేసి నేను చేసిన పనులు తీరు మరి ప్రజలు గమనించారు. అదే మాట చెప్పుకుంటా, అదే వాయిస్ తీసుకుంటా పోతాను. నా నాయకులు నాతో ఉన్నారు. రేపు కూడా వస్తారు. ఈరోజు బయటికి రావట్లేదు ఉండొచ్చు. కానీ రేపైతే ఖచ్చితంగా వస్తారని ఉన్నారు అందరు. 100% ఉన్నారు. ఎవరు తిన్న వాళ్ళు మర్చిపోరు కదా! చేసిన పనులైతే మర్చిపోరు కదా! ఆ నాయకులంతా నాతో ఉన్నారు. ఏం చెప్తారు ఆర్టీవీ ద్వారా ఖానాపూర్ ప్రజలకు మీరేం చెప్తారు? ఇంకో అంశం, మీరు లోకల్లోనే ఉంటున్నారా, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారా? 100% ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఇక్కడ ఉంటున్నారా? లోకల్‌లో ఉంటున్నారా? హైదరాబాద్‌లో ఉంటున్నారా? అంటే మీరు వాళ్ళకి అడగండి. నేను 100% ఇప్పుడు మీరే చెప్పారు. గుడి పూజ చేసుకుంటా ఖానాపూర్‌లో దేవుడికి అంకితం అయిపోయిన చూస్తున్నా, వాళ్ళు. రాగానే ఆడ ఆ లక్ష్మి ప్రత్యేక పూజ జరిగింది. ఆ పైన పోయి చూసేసరికి అంత భక్తే కనబడుతుంది. అందుకనే ఎందుకు ఇంత పీస్ ఎందుకున్నారు ఏంటి? కొద్దిగా భక్తి మార్గంలో వెళ్తే కొంచెం పీస్ దొరుకుతదని భక్తి మార్గంలో వెళ్ళాను. ఖచ్చితంగా ప్రజలు వైలేషన్గా వైల్డ్గా ఉండే రేఖ మేడం ఆ ఛాన్స్ మళ్ళీ వచ్చినప్పుడు చూస్తారు. ఖచ్చితంగా ప్రజలకి నమ్మకం ఉంది నాకు. ఈరోజు కూడా గ్రామాల్లో వెళ్తే అమ్మ ఎన్ని రోజులు కనిపించావు బిడ్డ అని అంటారు. ఆ ప్రేమ చాలు, ఆ ఆప్యాయత చాలు. వెళ్ళిన వెంటనే ప్రేమతో ఆప్యాయతతో పలికినది అది ఎంత నువ్వు ఆస్తి సంపాదించిన దాంట్లో రాదు, కానీ ఆ మాటల్లోనే వస్తుంది. వాళ్ళ దగ్గర ఆ నమ్మకం ఉంది. నాకు ప్రజల దగ్గర నమ్మకం ఉంది. ఖచ్చితంగా నాకు మళ్ళీ తీర్పిచ్చి నన్ను కూర్చోబెడతారనే నమ్మకం నాకు ఏం ఉంది. చెప్తారు ఈ మీ అభిమానులకు, ఖానాపూర్ ప్రజలకు ఆ మీరు ఏం క్వశ్చన్ చెప్తారు? ఖచ్చితంగా నమ్మకం ఉంది. రేఖ ఎప్పుడు బయటికొస్తే ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి నేను ధన్యవాదాలు చెప్తాను హృదయపూర్వకంగా. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి, ఒక భయానకమైన నిజం అని చెప్పచ్చు. ఖచ్చితంగా ఖానాపూర్ నుండి నేను ఎమ్మెల్యేగా నిలబడతాను. అది ఏ పార్టీ ఏంటి అన్నది నాకు సంబంధించిన కార్యకర్తలతో పాటు నాతో ఉన్న వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ నేను విశ్వసిస్తున్న మహిళా బిల్లు ఇంప్లిమెంట్ కాబోతుంది. నేనే ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి నిలబడుతున్నాను నేను ఆశిస్తున్నా. ఒకవేళ అట్లా కాకుంటే ఇండిపెండెంట్గా నేను నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. సదర్ మాట ఎట్లా అయిందో ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలను అడగాలి. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేస్తున్నా, ఒక నేరుగా కెనాల్ ఉంటే వాటర్ అంతే ప్రజలు సస్యశ్యామలంగా ఉంటారని చెబుతూనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంశంలో కూడా అప్పుడు నాకు ఆవేదన కలిగింది. నా బిడ్డను, నా అల్లుడిని మెడబట్టి గెంటినంత పనిచేసిండ్రు. నేను దుఃఖంతో ఇబ్బంది పడ్డా. అందుకని అప్పుడు అంత మాట చెప్పవలసి వచ్చింది. కానీ నాకు ఎవరి మీద కోపం లేదు. నన్ను మళ్ళీ రమ్మని అందరు పిలుస్తారు. కానీ నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపోయే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే ఖానాపూర్ రేఖ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.